గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాస్ మైదా, ఏ గ్లాస్‌తో తీసుకున్నామో అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ షుగరు, కొంచెం ఇలాచీ పౌడరు, లైట్‌గా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ గులాబీ మౌల్ని, ఇది నాన్ స్టిక్ గులాబీ మౌల్ ఇది. దీన్ని ఆయిల్‌లో హీట్ చేయాలి. ఈ గులాబీ మౌల్ మీకు ఫ్లిప్‌కార్ట్, మీషోలో కూడా దొరుకుతది. ఇలా హీట్ అయిన గులాబీ మౌల్ని పిండిలో ముంచుకొని అది ఇలా తీసి ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా వేసిన దాన్ని చాకుతో కానీ, పుల్లతో కానీ ఇలా 1 మినిట్ తర్వాత ఇలా అంటే వచ్చేస్తది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక తీసేయాలి. అంతేనండి.